హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. తెలుగు లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ నెంబర్ 15 రేపు ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగబోతుంది. ఇద్దరు టీములకి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ ఇబ్బందులు ఏంటి, ఆ ప్లేయింగ్ 11 ఏంటి అని ఒక వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఐపీఎల్ చూస్తారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కేకేఆర్ ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో జరిగినప్పుడు రెయిన్ వల్ల మ్యాచ్ అనేది రద్దు అయిపోయింది. సో పంజాబ్ కింగ్స్ కి కేకేఆర్ కి చెరొక పాయింట్ అయితే వచ్చింది. కేకేఆర్ 1 పాయింట్ రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ కనుక ఫుల్ గా జరిగి ఉంటే ఆ 1 పాయింట్ కూడా వచ్చేదో రాదో అని భయంతో కేకేఆర్ టీం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయిన వరుణ్ చక్రవర్తి అలాగే సునీల్ నారాయణ్ ఆ మ్యాచ్కి అవైలబిలిటీగా లేరు. ఒకలేమో సునీల్ నారాయణ్ ఏమో హెల్త్ ఇష్యూ వల్ల మ్యాచ్ దూరం అయ్యాడు. అలాగే వరుణ్ చక్రవర్తి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో క్యాచ్ పడుతున్నాగా ఫింగర్కి ఇంజురీ కారణంగా ఆ మ్యాచ్కి దూరం అయ్యాడు. అలాగే క్యామరన్ గ్రీన్ ఎవరైతే 25 crores పెట్టి కొన్నారో అతను సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయక తొందరగా అవుట్ అయిపోయాడు ఆ మ్యాచ్లో. మరి క్యామరన్ గ్రీన్ బౌలింగ్ అయితే వేయట్లా. క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి బౌలింగ్ అనేది వేయాలని ఎన్ఓసి అయితే ఇంకా రాలా. అతను ఓన్లీ బ్యాటింగే చేస్తున్నాడు. కానీ అతని బ్యాటింగ్ ఈ జరిగిన 3 మ్యాచ్ల్లో అతను సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయాల. అతనికి మీద ఎంతో నమ్మకం అవుతుంది అతను బాగా ఆడతాడని. కానీ అతను తగ్గట్టు స్థాయికి తగ్గట్టు అతను ఆడట్లేదు. ఈ ఇబ్బంది అయితే చాలా ఉంది. అలాగే వరుణ్ చక్రవర్తి 2 మ్యాచ్ల్లో ఎక్కువ రన్స్కి వెళ్ళాడు, ఒక వికెట్ కూడా తీసుకోవాలి. అలాగే ఇంజురీ అయ్యాడు. ఈ మ్యాచ్కి ఇంకా అవైలబిలిటీగా లేడు. నేను వీడియో చేసే టైంకి అతను ఇంకా అవైలబిలిటీగా లేడని కేకేఆర్ టీం అయితే చెబుతుంది. సునీల్ నారాయణ అయితే వస్తాడు ఈ మ్యాచ్కి. బట్ సునీల్ నారాయణ మీద ఎక్కువ భారం అయితే పడబోతుంది. ఇది కేకేఆర్ యొక్క ప్రాబ్లం. ఓకే, సెకండ్ అండి. అలాగే లక్నో సూపర్ జైంట్స్ కొన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఆయుష్ బోధని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తున్నారు, కానీ అతను ఎప్పుడు ఎట్లా తీసుకొస్తున్నారు అనే ప్రాబ్లం అయిపోయింది. అలాగే నికోలస్ పూరన్ సరైన ఫామ్లో అయితే లేడు. అతను 1 down నెంబర్ 4లో వస్తున్నాడు. మరి అతను సరైన ఫామ్లో అందుకుంటే అతను కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తాడు. అబ్దుల్ శర్మ కొన్ని మ్యాచ్లు బాగానే ఆడాడు. అతని స్థాయికి తగ్గట్టు అతను ఆడాడు. ఇంకా పిచ్ విషయానికి వచ్చేస్తే కేకేఆర్ పిచ్ అనేది మనందరూ తెలిసిందే బ్యాటింగ్ ప్యారడైజ్. ఎక్కువ బ్యాట్స్మెన్ కి స్వర్గధామం లాంటిది. చక్కగా బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. బట్ రీసెంట్ గా పంజాబ్ కింగ్స్ వాళ్ళ కేకేఆర్ మ్యాచ్ రెయిన్ వల్ల రద్దు అవడంతో ఫోర్కాస్ట్ కండిషన్ మొత్తం మారిపోయాయి. సో కవర్స్ రావడంతో మాయిశ్చర్ అనేది ఏర్పడింది ఎయిర్ లో. సో అప్పుడు ఇనిషియల్ గా బాల్ అనేది స్వింగ్ అవుతుంది. సో అప్పుడు మహమ్మద్ షమి లాంటి వాళ్ళు, వైభవ్ వరారా లాంటి వాళ్ళకి ఇనిషియల్ గా పవర్ ప్లేలో బాల్ స్వింగ్ అవుతుంది. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు వైపులు స్వింగ్ అవుతుంది. కాబట్టి బ్యాట్స్మెన్ కొంచెం ఆడటం కష్టం. ఆ తర్వాత సెటిల్ అయ్యారంటే ఆ బ్యాటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అలాగే స్పిన్నర్స్కి కొంచెం గ్రిప్ అయితే దొరికింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది వస్తుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి కొంచెం గ్రిప్ అనేది దొరకదు కాబట్టి బౌలర్కి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 190 నుంచి 200 దాకా ఉంది. ఎవరైతే 200 ఎబో కొడతారో వాళ్ళు ఎక్కువ గెలిచిన దాఖలు ఉన్నాయి ఈ గ్రౌండ్ మీద ప్రజెంట్. ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్టయితే ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఏదైతే ప్లేయింగ్ లెవెన్తో వచ్చాదో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో వస్తారనుకున్నా. ఏదైనా ఇంజురీస్ అవుతాయి ఆ మ్యాచ్ టైంకి, బట్ అదే ప్లేయింగ్ లెవెన్తో వస్తారు నేనైతే అనుకున్నా. ఎందుకంటే షమి మంచి రిథంలోకి వచ్చాడు షమి. మళ్ళీ అలాగే ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో అయితే క్లాస్ను అలాగే ఎవరైతే డౌన్ ద ఆర్డర్ వచ్చారో వాళ్ళందరినీ టపటపా వికెట్లు తీసేసి వాళ్ళని స్కోర్ రిస్ట్రిక్షన్ చేశాడు. దానివల్ల వాళ్ళకి చాలా ఈజీ అయింది టార్గెట్ చేయడానికి. అలాగే దిగ్వేష్ రాఠి లాంటి వాళ్ళు, ఇంకా ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే వాళ్ళకి నికోలస్ పూరన్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడం. అతను కనుక ఫామ్లోకి వచ్చారంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే అబ్దుల్ సమాద్ డౌన్ ద ఆర్డర్ వచ్చి కొంచెం అప్పుడప్పుడు భారీ హిట్స్ అయితే కొడుతున్నాడు. అలాగే ఆయుష్ బోధన్ ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. అతను తొందరగా వచ్చాడంటే ప్లేయింగ్లో అదే బ్యాటింగ్ ఆర్డర్లో తొందరగా వచ్చాడంటే అతని యొక్క టాలెంట్ అతను అందరూ తెలిసింది. అతను ఎంత బాగా ఆడతాడో సెటిల్ అయ్యాడంటే ఇక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు లక్నో సూపర్ జైంట్స్. మరి కేకేఆర్ టీం విషయానికి వచ్చినట్టయితే సునీల్ నారాయణ బ్యాక్ వచ్చేస్తున్నాడు. ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్లో హెల్త్ ఇష్యూ వల్ల ఆగిపోయాడు. సో ఈ మ్యాచ్కి అతను అవైలబిలిటీగా ఉన్నాడు. అతను రోమన్ పవల్ ప్లేస్లో అతను వచ్చేస్తాడు. వరుణ్ చక్రవర్తి ఇంకా రికవరీ కాల. నేను వీడియో చేసే టైంకి అతను ఇంకా రికవరీ కాలేదనే అప్డేట్ అయితే ఉంది. అతని ప్లేస్లో మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారు నవదీప్ సైని ఉన్నాడు కాబట్టి అతన్ని కంటిన్యూ చేయొచ్చు.
ఒకవేళ వరుణ్ చక్రవర్తి అయితే వరుణ్ చక్రవర్తి నవదీప్ సైని ప్లేస్లో వస్తారు. మిగతా టీం అంతా యాజ్ గా అదే టీం అయితే ఉంటుంది. మేబీ ఏమైనా చేంజ్ చేస్తే మనీష్ పాండేని రమణ్దీప్ సింగ్ ప్లేస్లో తీసుకురావచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్ ఉంటే, అది కూడా ఒక ఇండియన్ బ్యాటర్ ఉంటే ఆ టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మేబీ ఒక రమణ్దీప్ సింగ్ ప్లేస్లో మనీష్ పాండే వస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నా. మిగతాదంతా అదే ప్లేయింగ్ లెవెన్త్ అయితే వాళ్ళు వెళ్తారు. కాకపోతే ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే క్యామరన్ గ్రీన్ అయితే విరుచుకుపడాలి. అతనికి 25 crores న్యాయం చేయాలి. అతని బ్యాటింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది అయితే ఉంది కేకేఆర్కి. అలాగే అజింక్య రహానే కొంచెం బాగానే ఆడుతున్నాడు. అతను కూడా చివరి దాకా కొన్ని ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలని అనుకుంటున్నా. రింకు సింగ్ అతని స్థాయి తగ్గట్టు అతను బాగా ఆడుతున్నాడు. ఎల్ఎస్జీ అంటే అతనికి మంచి ఊపు వస్తుంది. ఎల్ఎస్జీతో కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి రింకు సింగ్కి. కొన్ని మ్యాచ్లు దగ్గర దాకా వచ్చి గెలిపించాడు. లాస్ట్లో ఓడిపోయారు అనుకోండి. కొన్ని మ్యాచ్లు అయితే అతను ఒంటి చేత గెలిపించిన దాఖలు అయితే ఉన్నాయి. మరి ఇదే ప్లేయింగ్ లెవెన్త్ అయితే కేకేఆర్ అయితే వస్తుంది అనుకుంటున్నా. మేబీ ఆ రెండు చేంజెస్ వరుణ్ చక్రవర్తి అలాగే సునీల్ నారాయణ్ వాళ్ళు కనుక అవైలబుల్ అండి. వాళ్ళు ఎవరి ప్లేస్లో అయితే వచ్చారో వాళ్ళైతే బయటికి వెళ్ళిపోవచ్చు. మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ వచ్చేసరికి ఫిన్ ఆలన్ వర్సెస్ మహమ్మద్ షమి. మరి మహమ్మద్ షమి పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫిన్ ఆలన్ అయితే విరుచుకుపడి ఆడుతున్నాడు. మరి ఫిన్ ఆలన్ని మహమ్మద్ షమి ఎలా ఎదుర్కొంటాడు అనేది చూసుకోవాలి. ఈ బ్యాట్లో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకో బ్యాట్లో వచ్చేసరికి సునీల్ నారాయణ్ వర్సెస్ రిషబ్ పంత్ స్పిన్ బాగా ఆడతాడు. ఓపెనర్గా వస్తున్నాడు. అతను చివరి దాకా ఉండి ఇన్నింగ్స్ ఫినిష్ చేయాలనుకుంటున్నాడు. మరి సునీల్ నారాయణ పవర్ ప్లేలో ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తాడా? రిషబ్ పంత్ కనుక అటాకింగ్ మోడ్లో ఆడుతున్నాడు అంటే సునీల్ నారాయణ పవర్ ప్లేలో తీసుకొస్తే రిషబ్ పంత్ వర్సెస్ సునీల్ నారాయణ ఈ బ్యాట్లో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొక బ్యాట్లో అయితే వచ్చేసరికి ఆవేష్ ఖాన్ వర్సెస్ రింకు సింగ్. ఈ బ్యాట్లు అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ బాగా వేస్తాడు. అలాగే రింకు సింగ్ ఫినిషర్గా చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బట్ వీళ్ళిద్దరు బ్యాట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సీజన్ అయితే వీళ్ళిద్దరు మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే జరిగాయి. ఆవేష్ ఖాన్ వర్సెస్ రింకు సింగ్. ఈ బ్యాట్లు అనేది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయితే నేను అనుకుంటున్నా. రింకు సింగ్ వర్సెస్ ఆవేష్ ఖాన్. వీళ్ళలో ఎవరైతే పై చేయి సాధిస్తారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారో నేనైతే అనుకుంటున్నా. మరి ఈ బ్యాటిల్స్ అయితే జరగవచ్చు. ఇంకా కొన్ని బ్యాటిల్స్ ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి బ్లెస్సింగ్ మొదలుబాని వర్సెస్ మిడిల్ ఆర్డర్లో ఐడెన్ మార్కమ్ అలాగే మిచెల్ మార్ష్ని ఎట్లా కట్టడి చేస్తాడు. అలాగే వైభవ్ అరోరా వర్సెస్ ఇటు సైడ్ మిచెల్ మార్ష్ అలాగే కొంతమంది ప్లేయర్స్ ఈ బ్యాటిల్స్ అయితే బాగుంటాయి. అలాగే దిగ్వేష్ రాటి లాంటి వాళ్ళు మిగతా కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఈ అయితే బ్యాటిల్స్ అయితే ఉంటాయి. మరి మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు కామెంట్ చేయండి. కేకేఆర్కి ఈ మ్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 మ్యాచ్లు ఇవి వస్తే ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే మిగిలిన 10 మ్యాచ్లు ఖచ్చితంగా 7 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అలాగే హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అనేది మళ్ళీ ఎప్పటికో 20 days బ్యాక్ అయితే ఉంది. కేకేఆర్ మస్ట్ అండ్ షుడ్ విన్ మ్యాచ్ ఇది ఈ హోమ్ గ్రౌండ్లో. మరి కేకేఆర్ మొదటి మ్యాచ్ విన్ అయ్యి తన ఖాతాలో వేసుకుంటుంది. అలాగే లక్నో సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగించింది అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే మీ ఇష్టమైన ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. థ్యాంక్ యూ.